తెలిసి పురాణాలతో ఉన్న మొదటి వాటివి. వీరమల్లు, గోల్కొండ సొత్తుని ఇప్పటికి ఎన్నిసార్లు చోరీ చేసి ఉంటావు? అదిగా లెక్క పెట్టలేదు. మా సొత్తు దోచుకొని జనానికి పంచి పెడుతున్నామంట. అసలు అది ప్రజల సొత్తేగా. నువ్వు చేసిన పనికి నిన్ను ఉరి తీసి ఉండాలి, కానీ ప్రాణాలతో ఎందుకు తీసుకొచ్చామో తెలుసా? ఇది నీ ప్రాణం నిలిపిన అపురూపమైన వజ్రం. మీ పురాణాలు చెప్పిన శమంతకమణికి సమానమైనది. కొండంత వెలుగు, 180 రాటీల కోహినూర్. అది గాజురాయి కదా సుల్తాను. అది నకిలీ అని తెలుస్తూ ఉంది. అసలు వచ్చిన ఎక్కడ ఉంది? ప్రతాపరుద్రుని కాలంలో గోల్కొండ కొల్లకొండగా ఉన్నప్పుడు ఈ కొల్లూరు వజ్రం అల్లావుద్దీన్ ఖిల్జీ దగ్గరకు చేరింది. ఉస్కే బాద్ ఇబ్రహీం లోడి, ఉదర్ సే మొఘల్ సుల్తాన్ జహీయుద్దీన్ మహమ్మద్ బాబర్, తర్వాత కొన్ని దశాబ్దాలు దాని చాటే లేదు. ఇప్పుడు ఆ కోహినూర్ వజ్రం షాజహానాబాద్, ఢిల్లీలో ఉంది. తానాషా వారి కోరిక నెరవేరిస్తే ఇక ఎవ్వరిని దోచుకోనక్కర్లేదు. నీకు ఒక వజ్రాల గని బహుకరిస్తారు. ఆ పరగణాకు నిన్ను దూరం చేస్తారు. ఆ గనిలో దొరికే సంపదంతా నీదే. పంచిపెట్టుకుంటావో దాచిపెట్టుకుంటావో నీ ఇష్టం. ఆ వజ్రం తిరిగి గోల్కొండ చేరుకోవాలి. అంతేగా? అసలు వజ్రం ఎక్కడ ఉంది? ఖిలాయ ముబారక్, లాల్ ఖిలా, ఎర్ర కోటలు, ముఘల్ దర్బార్, దివానీ ఖాస్ మధ్యలో. షాజహాన్ చక్రవర్తి ముంతాజ్ బేగం కోసం తాజ్మహల్ నిర్మిస్తూ దానికి 4 రెట్లు ఖర్చు చేసి తన కోసం ఆ నెమలి సింహాసనం తయారు చేయించారు. సార్వభౌమత్వ శిరస్సు మీద భూగర్భాన్ని తీసుకొచ్చిన సూర్యబింబంలా ప్రకాశిస్తూ తైమూర్ కెంపునే తలవన్నే కోహినూర్. మన కొల్లూరు వజ్రమే కదా తెచ్చేద్దాం. అంత సులభేం కాదు. ఇప్పుడు సింహాసనం మీద ఉన్నది ఎవరో తెలుసా? బాద్షా గాజీ, షెహన్షాహీ సుల్తాన్ ముజఫర్ ముహీద్దీన్ మహమ్మద్ ఔరంగజేబ్ ఆలంగీర్. ఆలంగీర్ సింహాసనం నుండి ఆ వజ్రాన్ని తేవాలి. ఒక వజ్రం కోసం వజ్రాన్ని గణేస్తున్నారంటే దీని విలువెంతో అర్థమవుతుంది. అది విలువ కోసం కాదు, ఆత్మగౌరవం కోసం. గోల్కొండకు గర్వకారణమైన కోహినూర్ తేవడానికి ఇప్పటికే శిక్షణ పొందిన 7 ఉద్దండులు బలైపోయారు. ఏడుగురు శిక్షణ పొందిన ఉద్దండులు